ఒక రోజున అధికారుల చేత బంధించబడి చెరసాలలో వేయబడ్డాడు బాప్తిసమిచ్చు యోహాను. ఎవరు? బాప్తిసమిచ్చు యోహాను. యేసు ప్రభు ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు లెగుస్తున్నారు, పచ్చివాయమ కలిగిన వారు స్వస్థపరచబడుతున్నారు, చనిపోయిన వారు బ్రతుకుతున్నారు. రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. చెరసాలలో ఉన్నటువంటి యోహాను గారు ఈ వార్తను విన్నాడు. ఏ వార్తని? నజరేయుడైనటువంటి బోధకుడు చేత, యేసు చేత అద్భుతాలు జరుగుతున్నాయి, అనేకులు ఆయనని వెంబడిస్తున్నారు అని విని యోహాను గారు తన శిష్యులని చెరసాల దాకా పిలిచి, ఆ బోధకుడిని గురించి మనం వింటున్నాము కనుక మేము రాబోతున్న వాని కొరకు కనిపెడుతున్నాము కనుక ఆయన నువ్వేనా లేక వేరొకని కొరకు మేము కనిపెట్టవలెనా అని అడిగి, రండి, ఈయన దేవుడు పంపిన కుమారుడో కాదో అని అడిగి రండి అని ఆయన శిష్యుల్ని యేసు ప్రభు యొద్దకు పంపారు. యేసు ప్రభు యొద్దకు వచ్చి, బోధకుడా, యోహాను గారు మమ్మల్ని పంపాడు నీ యొద్దకి. మేము కనిపెడుతున్న రాబోతున్న మెస్సియా నువ్వేనా లేక ఎవరి కొరకైనా మేము ఇంకా ఎదురు చూసి కనిపెట్టాలా? అప్పుడు ఆయన అంటాడు, మీరు విన్నవాటిని కన్నవాటిని వెళ్ళి యోహానుకు చెప్పిడి, గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు. పేదలకి ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగా సువార్త ప్రకటించబడుతుంది. మరియు నా విషయమై అభ్యంతర పడకుండా ఉన్నవాళ్ళు ధన్యులు. ఒకప్పుడు యొర్దానులో యోహాను బాప్తిసం ఇచ్చేటప్పుడు యేసు ప్రభువుని గురించి గొప్పగా చెప్పుకుంటూ వచ్చా. నేను నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనుక వచ్చేవాడు నీళ్లలోనూ అగ్నిలోనూ మీకు బాప్తిసం ఇస్తాడు, పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇస్తాడు అని చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత 40 దినములు ఉపవాస ప్రార్థన చేసి కొండ దిగి వచ్చిన తర్వాత యేసుప్రభు వెళుతుంటే, ఇదిగో లోక పాపంలో మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని శిష్యులకు కూడా చెప్పాడు. యోహాను గారు బాప్తిసం ఇచ్చేటప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రభు మీద వాలి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు మీరు ఆనందించుడి, ఈయన మాట వినుడి. ప్రారంభ దశలో యోహాను యేసు ప్రభుని గురించి గొప్పగా చెప్పాడు. ఈయనే రాబోతున్న మనం ఎదురు చూసిన మెస్సయ్య, ఈయనే మన పాపములకు బలిగా పోతున్న గొర్రెపిల్ల, ఈయన దేవుని కుమారుడు అని యోహాను గారు యేసు ప్రభుని గురించి ఖచ్చితంగా నిరూపించి చెప్పాడు. చెప్పాడా లేదా? చెప్పాడు. ఆ యోహాను గారే మరలా చెరసాలలో వేయబడిన తర్వాత తన శిష్యులు పిలిచి అంటాడు, మనం ఎదురు చూస్తున్న మెస్సియా ఈయన అని చదువునాను. పై మాటలు ఉంటాయి. క్రీస్తు చేయుచున్న కార్యములను గురించి యోహాను చెరసాలలో విని, రాబోతున్న వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలన అని ఆయన అడుగుటకు తన శిష్యులను పంపెను. మొదట ఏం చెప్పాడు? ఈయనే దేవుని కుమారుడు, ఈయనే మెస్సియా, ఈయనే లోక రక్షకుడు, నేను ఆయన మార్గదర్శిని, మార్గాలు సరళం చేయటానికి వచ్చాను. లోక పాపంలో మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల ఈయనే, మనం ఎదురు చూస్తున్న మెస్సియా ఈయనే అని చెబుతూ వచ్చాడు. కానీ చెరసాలలో వేయబడిన తర్వాత చూస్తున్న అద్భుతాలు చూసి, ఈయనేనా లేక ఇంకొక ఆయన కొరకు మనం ఎదురు చూడాలా? ఈ రోజున చాలామంది క్రైస్తవ జీవితాల్లో కూడా అదే. ప్రారంభం యేసు ప్రభుని గురించి గొప్పగా చెబుతారండి.
ఆ తర్వాత యేసు ప్రభుని గురించి గొప్పగా చెప్పలేనటువంటి పరిస్థితులు. రాను రాను కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఏమి దేవుళ్ళే, ఏం ప్రభువులే, ఏ మందులే అనుకుంటూ వాళ్ళు దిగజారిపోతూ ఉంటారు, ఎదుటి వారిని కూడా దిగజారుస్తూ ఉంటారు. నేను అంటాను, యోహాను ఇంత ఘనంగా యేసు ప్రభును ప్రకటించిన వాడికి అంతటి అభ్యంతరాలు వచ్చాయి. కానీ అపోస్తుడైన పౌలు అంటాడు, వారి వలె మనం ఉండవద్దు అంటాడు. వారి వలె, పడిపోయిన వారి వలె మనం ఉండవద్దు. యేసు ప్రభు ఎంతో అద్భుతమైన కార్యాలు చేసేవాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, మారనివాడు, మార్పు లేనివాడు. ఎన్ని అవరోధాలు మనకు ఎదురైనా వాటన్నిటిలో నుంచి తప్పించి రక్షించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన. ఆమేన్. ఆయన కంటే వేరొకరిలో ఎవరు గొప్పవాళ్ళు లేరు. ఆయన దేవుడు. ఆయన్ని మనం విశ్వసించాలి. విశ్వసిస్తే ఆయన అద్భుతమైన కార్యాలు చేస్తాడు ఆయన. ఆమేన్. కానీ అభ్యంతరాలు ఎక్కువైపోతున్నాయి యేసు ప్రభుని గురించి. ఎందుకు అభ్యంతరాలు వస్తున్నాయి క్రైస్తవ జీవితాలు అంటే కొన్ని ఉన్నాయి. ఒకటి, ఆశీర్వాదం కొరకు వచ్చేవాళ్ళు ఒకళ్ళు, స్వస్థత కొరకు వచ్చేవాళ్ళు ఒకళ్ళు, సమస్యలు పోతాయి యేసు ప్రభు నమ్ముకుంటే నెమ్మదిగా ఉంటామని వచ్చేవాళ్ళు కొందరు. వీళ్ళు యేసు ప్రభుని గురించి గొప్పగా చెబుతారు మేళ్ళు కలిగినప్పుడు. మేలు జరగలేదు అంటే ఏమి దేవుడులే అంటారండి. ఎందుకంటే వాళ్ళు దేవుని కొరకు రావట్లేదు, వారి జీవితాల్లో కార్యాలు దేవుడు చేస్తాడనే వస్తున్నారు అంతే. దేవుని కొరకు కాదు, వారి జీవితాల్లో దేవుడు కార్యములు చేస్తున్నారు. ఈ కార్యములు చేస్తున్నాడు కనుక గొప్పగా చెబుతూ వస్తాం. కార్యము జరగకపోతే ఆయన గురించి చెప్పే గొప్పతనం అంతటిని మరలా తీసివేసి ఏమి దేవుళ్ళే అంటూ ఉంటామండి. కానీ మనం యేసు ప్రభు చేసే కార్యాల కొరకు రాకూడదు. మనం ఇక్కడికి దేవుని కొరకు రావాలి. ఎవరి కొరకు రావాలి చెప్పాలి? దేవుడు చేసే కార్యాలు కొరకు కాదు, దేవుని కొరకు మనం రావాలి. ఇంతటి ప్రవక్తే యోహాను గారే రాజులు మొదలుకొని సామాన్య జనం వరకు దేవుని పేరట వారి పాపములు ఖండించిన వాడు, నీవు తప్పు చేస్తున్నావు అని చెప్పినటువంటి ఆయనే ఒక రోజున దేవుని సువార్తను ప్రకటిస్తున్నటువంటి యేసు ప్రభుని గురించి మేము ఇంకా ఎదురు చూడాలా? నువ్వేనా? మనం కూడా కొన్నిసార్లు ఏం దేవుళ్ళే అనుకుంటుంటాం. అలా అనరాదు. ఆయన గురించి మనం అసలు అభ్యంతర పడనే అక్కర్లేదు. హల్లెలూయా. ఆయన దేవుడు. హల్లెలూయా. ఎవరైనా ఆయన దేవుడు, ఆయన దేవుడికి అంతే. ఆయన గురించి మనం అభ్యంతర పడాల్సినంత అవసరము లేదు. మనమే కొన్నిసార్లు ఆయన నమ్మక ఇదైపోతూ ఉంటాం. కానీ యేసు ప్రభువు నీవు నమ్మగలిగితే, ఆయన యందు మనం అభ్యంతర పడకుండా నిలిచి ఉంటే ఆయన అంటాడు, నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. హల్లెలూయా. నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. ధన్యుడు. కారణం ఏంటంటే ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఏ విషయాల్లో? ఒక 3 మాటలు చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్తమానం 13వ అధ్యాయం 21వ కాడి నుంచి మనం చదివితే, చదువున తెలిసిన వాక్యం. అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిల్చును, కానీ వాక్య నిమిత్తము శ్రమ అయినను హింస అయినను అభ్యంతరపడతాడట. వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుగానే అతడు ఏం చేస్తాడట? అభ్యంతరపడుతున్నాడు. అభ్యంతరపడుతున్నాడు. మొదటగా మనం వాక్యమే దేవుడు,
దేవుడే వాక్యం. ఆయనే మన యొద్దకి కృపా సత్య సంపూర్ణుడు మన యొద్దకి మొదటిలోనే చెప్పాడు యోహాను. పత్రికలో మనం చదివినప్పుడు మొదటి అధ్యాయంలో వాక్యమే ఆది యందు వాక్యముండెను, వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆయనే దేవుడై ఉండెను, ఆ వాక్యమే మన మధ్యకు వచ్చింది. హల్లెలూయా. ఎందుకు వచ్చింది అంటే ఆ వాక్యము జీవమై ఎలుగై ప్రతి మనిషిని ఎలిగించుటకు మన యొద్దకి వచ్చాను. హల్లెలూయా. అంటే ఆ వాక్యాన్ని గురించి మనం అభ్యంతర పడకూడదండి. దేవుని వాక్యము పలు విధములుగా మనల్ని నడిపిస్తూ ఉంటుందండి. ఆ వాక్యాన్ని మనం అనుసరించినప్పుడు ఆ వాక్యము ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాన్ని మనకు కలుగజేస్తుంది. ఏం చేస్తుందట? వాక్యాన్ని గురించి మనం అభ్యంతర పడకుండా ఉంటే ఆ వాక్యము మనల్ని ఆధ్యాత్మికముగా అభివృద్ధి కలిగిస్తుంది. ఈ రోజున దేవుని ప్రజలు ఆశీర్వదించబడలేకపోవటానికి గల కారణం ఏంటంటే వాక్యానికి అభ్యంతరం కలుగుతుంది. వాక్యం నిమిత్తం అభ్యంతరం కలుగుతుంది, వాళ్ళల్లో అభ్యంతర పడుతున్నారు. వాక్యం చెప్పేటప్పుడు కొందరు నా గురించే మాట్లాడుతున్నాడు, నా గురించే చెబుతున్నాడు. కొందరు ఏమండి కఠినంగా చెబుతున్నాడు, కొందరు ఇంకా ఏవేవో చెప్పుకుంటూ ఉంటారు. ఈ వాక్యాన్ని గురించి వాళ్ళకి అభ్యంతరాలు కలుగుతున్నాయి కనుక ఆశీర్వాదం ఉంటలేదు. కొందరు కఠినమైన వాక్యము అంటే, కొందరు నా గురించే అంటే ఏమండి ఎన్నెన్నో విషయాలు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు. అందుకని ఆశీర్వాదం ఉంటలేదు. వాక్యానికి ఎప్పుడూ మనలో అభ్యంతరం ఉండకూడదు. హల్లెలూయా. వాక్యం నిమిత్తం వారికి శ్రమలు వచ్చినప్పుడు, వాక్యం అనే దేవుడి నిమిత్తం వారికి శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? అభ్యంతరము. ఏంటిదట? చెప్పరేందండి? అభ్యంతరము. ఇప్పుడు మనకు కూడా అభ్యంతరాలు వస్తాయి. చెప్పాడు కదా, శుక్రవారమేనా ఎవరు ఉండి ఎవరు మెంబెళ్ళేనా ఏమంటారు ఆయన్ని? రఘురామా? రాజా రఘురామ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు విన్నారు లేదు? ఏ చర్చిలో అయినా సౌండ్ ఎక్కువ పెడితే మీరు వెళ్ళి అల్లరి చేయండి, కేసు పెట్టండి, పోలీసులు స్పందించకపోతే నేను యాక్షను తీసుకుంటా. మా రాష్ట్రం అంతటికి పిలిపించాడు ఆయన వాక్య నిమిత్తం. మరి దాన్ని నువ్వు విన్నావో లేదో? విన్నారా? ఎంతమంది విన్నారు? మనకు అయ్యేందుకండి, అయ్యేందుకు లోక వార్తలు, మామూలు పోసుకోలు వార్తలు చాలు మనకు కదా. అయ్యాను ఇంకా మనం వాళ్ళ ముచ్చుకలు చాలు మనకి. వాక్య నిమిత్తము శ్రమ వస్తుంది, అప్పుడు మనం అభ్యంతర పడకూడదు. దేవుడైతే మనల్ని కాపాడ్డా, దేవుడైతే శత్రువులను నిర్మూలన పరచడా, దేవుడైతే ఇలా చేయడానికి మనకు అభ్యంతరాలు వస్తాయి. కానీ వాక్యం అంటది, మీరు శ్రమ పడిన తర్వాత తానే మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, వాక్య నిమిత్తం ఎప్పుడు వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని హృదయపూర్వకంగా మన హృదయంలోనికి ఆహ్వానించి అవలంబించాలి తప్ప ఆ వాక్య నిమిత్తం మనం అభ్యంతర పడితే ఫలించలేం. కింద ఉంటుంది, వాక్యమును విని చదువునా నా మాటని కింద చదువమ్మా. ఆ వాక్యము విని గ్రహించువాడు సఫలుడై ఒకడు 100 అంతలుగాను, ఒకడు 60 అంతలుగాను, ఒకడు 30 అంతలుగాను ఫలించును. హల్లెలూయా. వాక్యమును వినాలి, అభ్యంతర పడకూడదు. కొంతమందికి గిద్యోను స్వభావం వస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు చెప్పుకున్నట్టుగా యోహాను గారు కూడా ప్రారంభంలో యేసు ప్రభువుని గురించి గొప్పగా చెప్పిన వాడే, ఈయనే మెస్సయ్యా అని చెప్పిన వాడే, మరలా ఇంకెవరికైనా మేము ఎవరి కొరకైనా ఎదురు చూడాలా అని మళ్ళీ రాయభారం పంపాడండి. యేసు ప్రభు అంటాడు, అభ్యంతర పడని వాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎవరి కొరకు ఎదురు చూడక్కర్లా, నేనే మెస్సయ్యని. ప్రవక్తల లేఖనాలలో
చెప్పిన ప్రకారం పేదవారికి సువార్త అందించబడుతుంది. ధనికులు కాదు, పేదవారికి ప్రవచనం చెప్పాడు యెషయా. పేదవారికి సువార్త, సామాన్యులకు సువార్త అందించబడుతుంది. ఆయన ద్వారా అద్భుతాలు జరుగుతాయి అని చెప్పాడు, ప్రవచించాడు. లేఖనముల ప్రకారముగానే పేదవారికి సువార్త అందించబడుతుంది. నేనే మెస్సయ్యని. హల్లెలూయా. అభ్యంతరపడొద్దని చెప్పు. మరి ఈ రోజున నీ జీవితంలో అభ్యంతరాలు ఉన్నాయేమో దేవుని గురించి. దేవుడింటే మా జీవితంలో కార్యాలు జరగవా, ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అని నువ్వు అనుకుంటున్నావా? నేను అంటాను, వాక్య నిమిత్తం నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, దేవుని నిమిత్తం దేవుని నమ్ముకు నాకు ఎన్ని శ్రమలు వచ్చినా, నీవు ఆ వాక్యాన్ని విని అవలంబించగలిగితే 100 ఫలాన్ని నీవు పొందుతావు. ఆమేన్. ఏం చేయబడతాము? 100 ఫలం. 100, 60, 30. మనమంతా దేవుని బిడ్డలమే కదా. అలా ఎందుకు దేవుడు అంటున్నాడంటే, నేను అంటాను, ఎవరికి ఇచ్చిన తలాంతును బట్టి వాళ్ళు అభ్యంతర పడకుండా అవలంబించగలిగితే నా దేవుడిని నిన్ను ఆస్వాదిస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడండి? ఎదుటివాడిని తలాంతు చూసి నువ్వు వ్యసన పడకు. ఎదుటివాడిని దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని చూసి వ్యసన పడకు. దేవుడు నీకిచ్చిన తలాంతును అభివృద్ధి చేయటానికి ప్రయత్నించు. హల్లెలూయా. ఏం చేయాలి మనము? ఎదుటివాని తలాంతును చూసి నీవు వ్యసన పడకు, వారి మీద పడి నీవు వేడవకు. దేవుడు నీకిచ్చిన తలాంతును అభివృద్ధి చేయి. దేవుని సన్నిధిలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం అన్న గారు ఉన్నారు, యెషయా ఉన్నాడు. వాళ్ళది 100 ఆశీర్వాదం. అందరూ వారిని చూసి ఏడవలసినంత అవసరం లేదు. హల్లెలూయా. ఏడిస్తే దేవుణ్ణి నమ్మలేదు అని అభ్యంతర పడుతున్నావని అర్థం. మళ్ళీ చాలామంది ఉండరు ఆశీర్వదించబడిన వాళ్ళు, వారిని చూసి మనం ఏడవకూడదు. దేవుడు వారికి ఇచ్చిన తలంత అది. నువ్వు ఏడుతున్నావంటే దేవుని పట్ల నువ్వు అభ్యంతరం కలిగి ఉన్నావు అని అర్థం. దేవుడు మనకి ఎంతో కొంత తలంత ఇస్తాడు. చదువు ఆ మాటని. లూకా సువార్త 19:18. 19వ అధ్యాయం 18వ వాక్యం. అంతటా 17వ వాక్యం కానీ చదువు. అప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెము కాలములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద నీవు అధికారి వయ్యుండు. అంతటా రెండో వాడు వచ్చయ్యా, నీ మీన వలన 5 నియమాలు లభించినవని అతడు, నీవును ఇప్పుడు 5 పట్ల మీద అధికారి వయ్యుండు. 3వ వాడు వచ్చాడు, 1 దినారం తీసుకున్నవాడు. అయ్యా, వీడికి అభ్యంతరాలు ఎక్కువ. 5 దినారములు తీసుకున్నవాడు అభ్యంతర పడకుండా, నాకిచ్చిన ఈ దినారములు ఇచ్చిన యజమాని ఎటువంటి వాడు అని అభ్యంతర పడలేదండి, పరిశీలించలేదు. తీసుకెళ్ళాడు, వ్యాపారం చేశాడు, అభివృద్ధి పొందాడు. 2 దినారాలు తీసుకున్నవాడు ఇచ్చిన వాని యజమానుని గురించి అభ్యంతర పడలా. తీసుకెళ్ళాడు, వ్యాపారం చేశాడు, అభివృద్ధి పొందాడు. ఒకడు 10 పట్టణాల మీదను, రెండోవాడు 5 పట్టణాల మీదను అధికారి. 1 దినారం తీసుకున్నవాడు మాత్రం అభ్యంతర పడ్డాడు. వీళ్ళ ముగ్గురు ఆ యజమాని కింద పనివాళ్లే కదా. ఈ 1 దినారం తీసుకునే వాళ్ళు వాళ్ళిద్దరికి చెప్పలేదంట సోది. వాడు ఇచ్చేలేడు కానీ కఠినుడు, దుర్మార్గుడు, ఇచ్చినట్టు ఇస్తాడు, వసూలు చేస్తాడు. వాడి మాట మీరు నమ్మగాకండి. వ్యాపారంలో లాస్ వస్తే మనమే అడగడతాం, ఉన్నది కూడా పోయిద్ది, ఎందుకు వచ్చిన వల్ల దాచేయండి అని చెప్పి ఉంటాడు కదండి. కానీ వాళ్ళిద్దరూ వాక్యం అనే దేవుని నిమిత్తం అభ్యంతర పడలేదు. ఏం చేయలేదు? అభ్యంతర పడలా. ఏం చేశారు వాళ్ళు? ఇచ్చిన యజమాని ఎటువంటి వాడు అని వాడు పరిశీలించలా. మా యజమానుడు మమ్మల్ని నమ్మాడు, వ్యాపారం చేయమన్నాడు, చేస్తాం. హల్లెలూయా.
అని అభ్యంతర పడకుండా వ్యాపారం చేస్తే అభివృద్ధి పొందారు. వచ్చినాక అంటున్నా, అయ్యా నువ్వు 5 దినారములు ఇచ్చావు నాన్న, ఇంకా 5 జంప ఇచ్చాను, అవునా? ఈ 10 నీ కాడు ఉంచుకొని 10 పట్టణముల మీద నువ్వు అధికారి అయ్యుండు. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, దేవుడు మనకిచ్చినటువంటి ఈవులను మన అభ్యంతర పడకుండా అభివృద్ధి చేసుకుంటే మాత్రం నీ జీవితంలో ఫలభరితంగా మార్చబడతావు. ఆమేన్. చాలామందికి అభ్యంతరాలండి. ఆయన ఆశీర్వదించాడు, నన్ను ఎందుకు ఆశీర్వదించలేదు? పోటీ తత్వాలు మనకు అవసరం లేదు. దేవుడు మనకి ఏ తలంత ఇచ్చాడో గ్రహించి దాన్ని మనం అభివృద్ధి చేసుకోవటానికే ప్రయత్నించాలి. కానీ ఎదుటి వాని వలె నేను ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఒక తలాంతుడు వలె మనం మారిపోతాం. ఎలా మారిపోతాం? ఈ రోజున క్రైస్తవ జీవితానికి వాళ్ళకి ఇచ్చిన తలాంతు గ్రహించట్లేదు. ఎదుటివాని తలాంతు మీదే ఏడుస్తూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటాం? ఎదుటివాని తలాంతు మీదే ఏడుస్తూ ఉంటాం. కానీ మనకిచ్చిన తలాంతు ఏందో చూడాలా. మనకి ఎన్ని తలాంతులు ఇచ్చాడు? హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మనం అభివృద్ధి పొందాలి. వాక్యాన్ని మనం వినాలి. వాక్యం చెబుతున్నప్పుడు మనకి అందరూ అభ్యంతరాలు కలిగిస్తారు. ఆయన అలాగే చెబుతాడులేండి అంటారు. కానీ ఒక్క తలంతోడి మాట వాళ్ళిద్దరు వినలేదు. వాడి మాట పక్కన పెట్టేశారు. ఇచ్చిన దేవుణ్ణి నమ్మారు. హల్లెలూయా. ఇచ్చిన యజమానిని నమ్మారు. హల్లెలూయా. వాక్య నిమిత్తం మన అనేకులు మనకి ఎన్నో చెబుతారు, అభ్యంతరాలు ఎన్నో కలగజేస్తారు. దేవుని నమ్మినాక నీకేం జరిగింది అంటారు. దేవుని నమ్మినాక నువ్వేం సుఖంగా ఉన్నావు అంటారు. దేవుని నమ్మినాక నీకు అసలు ఏ మేలు జరుగుతుంది అంటారు. ఆ వాక్యమే ఏ వాక్యము చెప్పాడంటారు. విమర్శిస్తూ ఉంటారు వాక్యాన్ని కూడా కూర్చొని, అభ్యంతరాలు కలగజేస్తూ ఉంటారు. కానీ వారిని ఏం చేయాలి తెలుసా? 5 తలాంతులు 2 తలాంతులు తీసుకున్న వాడిని ఒకరిని ఎట్టాగైతే పక్కన పెట్టారో, మనం అలాగ అట్టి వాడిని అభ్యంతరాలు కలిగించు వాడిని పక్కన పెట్టేసి దేవుడు నీకు ఇచ్చిన తలాంతును నీవు అభివృద్ధి చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన తలాంతుని అభివృద్ధి చేసుకుంటే సంఘములోను సమాజములోను నీ ఇంటిలోను దేవుడి నిన్ను ఆశీర్వదించి ఆయన నిన్ను ఘనపరుస్తాడు. ఆమేన్. సంఘములో ఘనపరుస్తాడు, సమాజములో ఘనపరుస్తాడు. దేవుడిని ఆశీర్వదించి అభివృద్ధిని చేస్తాడు. గొప్ప కార్యాలు దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రోజు నీవు అలసిపోవద్దు. వాక్యం నిమిత్తం ఎప్పుడు కూడా అభ్యంతరము కలిగి ఉండకుండా ఉంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడే నీకు ఇస్తాడు. ఆమేన్. ఇస్తాడా లేదా? ఎవరైనా మీకు అభ్యంతరాలు కలిగించేవారు కనిపిస్తే వారిని పక్కన పెట్టేసేయండి అంతే. ఏం చేయాలి? మనం ఎక్కువైన మెసేజ్లు ఏం చేయాలా? డిలీట్ చేసేయాలి. ఏం చేయాలి? మనకు అవసరమా కాని మెసేజ్లు అందరూ వాట్సాప్లో మనకు పంపిస్తారు. మనకు కానివి, మనకు సంబంధించినవి కానివి, అవసరం లేని వాడిని ఏం చేస్తాం మనం? ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకోండి, వాట్సాప్ పంపిస్తారు మనకి. దాన్ని అంటే దాపెట్టుకుంటామా, డిలీట్ చేస్తామా? చదువుతాము, చూస్తాము, తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పలకరిస్తాము, ఫోన్లోంచి దాన్ని డిలీట్ చేస్తాం. అదే మన ఫోటో ఎవరైనా పెట్టారనుకోండి మంచిగా, దాన్ని ఏం చేస్తాం? డిలీట్ చేస్తామా? ఏం చేస్తాం? దాన్ని సెల్లో దాచేసుకుంటాం. దాన్ని ఆమె ఫాలోవర్లో పెట్టుకుంటాం. అలాగనే వాక్యం నిమిత్తము, దేవుడి నిమిత్తము, దేవుడు మనకిచ్చిన తలాంతుల నిమిత్తం ఎవడైనా నిన్ను అభ్యంతర పరుస్తూ ఉంటే ఏం చేయాలి? వాళ్ళనట్టి వారిని పక్కన పెట్టే చేయాలి. బాబు నీ మాటలు కాదులే నాయనా, దేవుడు మాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. వాక్య నిమిత్తం మేము అభ్యంతరపడం. ఇంతకాలం అభ్యంతరపడే నష్టపోయాం. ఇక మీదట మేము అలా ఉండం. మనం దేవుని వాక్య నిమిత్తం అభ్యంతర పడకుండా ఉంటే దేవుడు నీకు అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు కొంచెముగా ఆశీర్వదించబడ్డావా? వాక్యం మీద వాక్యముతో, వాక్య నిమిత్తం అభ్యంతరం లేకుండా జీవించు, వాక్యాన్ని అవలంబించు. ఇంకా అనేకమైనటువంటి అధికారాలు నీకు ఇచ్చి ఆశీర్వదిస్తాడు. ఉన్న ఆశీర్వాదము కంటే ఎక్కువైన ఆశీర్వాదం ఇస్తాడు.
ఆమేన్. కానీ క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందంటే వాక్యాన్ని నమ్మం, వాక్యానికి వ్యతిరేకంగా చెప్పే దేవునికి వ్యతిరేకంగా చెప్పేవారిని గురించే మనం స్నేహం చేస్తూ ఉంటాం. సంఘానికి, దేవునికి, దైవ సేవకులకి, వాక్యానికి వ్యతిరేకంగా అభ్యంతరాలు కలిగించే వారికి మనం స్నేహం చేస్తూ ఉంటాం. నష్టపోతాము కానీ చెప్పరేందండి. కొందరు అంటూ ఉంటారు సేవకులే, ఏముందన్నా ట్రాన్స్ఫర్ అయిపోతాం, ఏం చేయలేడా, మనకెందుకు వచ్చిన కావాలా, ఉన్నన్నాళ్ళు వాళ్ళ చేత చప్పట్లు కొట్టేద్దాం, మనం చప్పట్లు కొడదాం, ఇక వెళ్ళిపోదాం. ఈరోజు సంఘానికి కూడా అదే కావాల్సి వస్తుందండి. సంఘానికి కూడా చప్పట్లు కొట్టి వెళ్ళిపోవటమే కావాల్సి వస్తుందండి. సంఘాల్లో చూస్తే మనం క్రైస్తవ సంఘాలకు వెళ్ళి చూస్తే చాలామందికి చప్పట్లు కొట్టి వెళ్ళిపోయేదే చూస్తున్నారు. వాక్యాన్ని నమ్ముతున్నారా? నమ్మటుల్లా. చప్పట్లు కొడదాం వెళదాం, ఇంకంతే. సేవకులు కూడా చాలామంది అలాగే ఉన్నారు. చప్పట్లు కొడదాం వెళదాం, చప్పట్లు కొట్టిద్దాం, ఇంకంతే. ఎందుకంటే ఈ సంస్థ ట్రాన్స్ఫర్ చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, వాక్యాన్ని నమ్మితే నీవు అధికారివై ఉంటావు. ఏమై ఉంటావు? చెప్పలేదండి. వాక్యాన్ని నమ్మితే నీవు అధికారివై ఉంటావు. వాక్యాన్ని నమ్మితే దేవుడిని గణపరుస్తాడు. హల్లెలూయా. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇంకా 10 పట్టుల మీద నీవు అధికారివై ఉండు. ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించెను. ఆమేన్. ఇంకా మనం లోకాసు వార్తలు చదివితే అతడు వాక్య నిమిత్తం ఓపిక కలిగి ఫలించెను అని ఉంటుంది. వాక్య నిమిత్తము ఓపిక కలిగి ఫలించెను. నేను అంటాను, మనము దేవుని వాక్యం నిమిత్తం ఎప్పుడు కూడా అభ్యంతర పడకూడదు. ఆ వాక్యాన్ని అవలంబించి నడుస్తూ ఉండాలి. ఆమేన్. ఏం చేయాలి మనం? చెప్పరేందండి. ఆ వాక్య నిమిత్తం అభ్యంతర పడక ఆ వాక్యాన్ని అనుసరిస్తూ నడవాలి. నా కొరకే దేవుడు నన్ను బాగు చేయటానికే, నన్ను అభివృద్ధి చేయటానికే, నా కొరకే నన్ను పరిశుద్ధపరచడానికే ఆ వాక్యం నాతో మాట్లాడిందని నువ్వు అభ్యంతర పడక విశ్వసించగలిగితే నా దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యము జరిగించునుగాక. ఆమేన్. అద్భుతమైన కార్యం చేస్తాడు ఆయన. అభ్యంతర పడక అనుసరించి చూడు. ఆశీర్వదించకపోతే నన్ను నిలదీశాడు. ఎందుకంటే మొదట నా నీతిని, రాజ్యాన్ని వెదకండి. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలట? మనము అభ్యంతర పడకూడదు. వాక్య నిమిత్తం మనం అనుసరించాలి. ఎందుకంటే కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, చదువునాను, 8:12, మొదట సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే, శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది ఇచ్చినదే ప్రీతికరమగును. హల్లెలూయా. నేనంటాను, దేవుడు మనకి మన శక్తిని మించివ్వడు. శక్తికి మించివ్వడు. కొంతమంది అంటారు, నీ స్థానంలో నేనుంటే నా సించేస్తాను అంటారు. ఏం సించేది? నీ కొడతం కూడా చేత కాదు కదా. దాని ఏముండండి, వాళ్ళ స్థానంలో నేను ఉంటేనా అంటారు. ఏమను, వాళ్ళు ₹1,00,000 ఏం చేస్తాను? ఏం చేస్తావు? 2వ రోజు కాజేస్తావు, లెక్క చెప్పడం చేత కాదు. మనకు శక్తికి మించిన తలాంతులు ఇవ్వడండి. ఆయనకి 5 తలాంతులు ఇవ్వటం ఏమిటి, ఈయనకి 2 తలాంతులు ఏమిటి, 1 తలాంతు ఇవ్వటం ఏంటంటే శక్తికి మించి ఏమి ఇవ్వడు, కలిమికి మించి ఏమి ఇవ్వడు. కలిగిన దానిలో ఇచ్చినదే ప్రీతికరమగును. హల్లెలూయా. ఏం చేస్తామండి? కలిమి కొలది దేవుడు మనకిస్తాడు. శక్తికి మించి మనకేమి ఇవ్వడండి ఆయన. శక్తికి మించి మనమేమి ఇవ్వలేవండి. శక్తి కొలది ఇచ్చినది ప్రీతికరమగును. ఆమేన్. ఏం చేస్తాను? అందుకే ఆయన కానుక పెట్టుకాడు కూర్చొని ఒక్క నాణ్యం వేస్తే ఆయన అంటాడు, ఏమే గనురాలు ఏమేసినట్టుగా ఇక్కడ ఎవరు వేయలా. ఎందుకనయ్యా? వాళ్ళంతా
డబ్బు నోట్లు కట్టలు కట్టలు వేసారు కదా అంటే, ఈమె ఏమీ దాచుకోకుండా శక్తి కొలది తనకున్నదంతయు వేసాను. ఆమేన్. అంటే అభ్యంతర పడలామె. మనం కొన్నిసార్లు దేవుడికి ఇచ్చే వాటిలో కూడా అభ్యంతర పడతాం, కానుక వేసే దాంట్లో అభ్యంతర పడతాం, ప్రార్థన చేసే దాంట్లో అభ్యంతర పడతాం, దేవునికి వచ్చే దాంట్లో అభ్యంతర పడతాం, దేవుడు ఇచ్చిన దానిలో పరదోపాలం ఇచ్చే దానిలో కూడా అభ్యంతర పడుతూనే ఉంటాం. అందుకే ఫలభరితమైన జీవితం లేకపోతున్నానికి కారణం ఏంటంటే అభ్యంతరం. ఏంటిది? అభ్యంతరం. అననీయ సప్ఫీరా వాళ్ళ వలె అభ్యంతర పడుతున్నాం ఆయన విషయమై. అననీయ సప్ఫీరాలను ఎవరు అడగలేదు, వాళ్ళే అందరు ఇస్తున్నారని ఇచ్చారు, కానీ దాచుకొని ఇచ్చారు అభ్యంతరపడి. ఆశీర్వాదము లేకుండా పోయింది. మనం అభ్యంతర పడకూడదండి. మనం దేవుడు మనకిచ్చిన దానిని అభివృద్ధి చేయాలి. హల్లెలూయా. మరి ఈ రోజున మీరు దేవుడికి ఇచ్చే దానిలో కూడా అభ్యంతర పడుతున్నారా? మేము అభ్యంతర పడతలేదని వాళ్ళు కొద్దిగా హల్లెలూయా చెప్పండి. అవునా? హాయ్ బాబాయ్, నిజంగా దాచుకోకుండా ఇస్తున్నావా అని నేను అనలే. దాచుకోకుండా ఇస్తున్నావంటే ఎవడు చేయత్తలేడా? నాకు తెలియదేంటి? హల్లెలూయా, హల్లెలూయా. అభ్యంతర పడకూడదు. మనం దేవుని విషయంలో అభ్యంతర పడువాడు ఫలభరితముగా ఉండడు. దేవుని సన్నిధిలో మనం దేవునికి ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. గొప్ప కార్యాలు దేవుడు చేయటము ప్రారంభిస్తాడు. ఎందుకంటే వాక్యం నిమిత్తం మనం అభ్యంతర పడకుండా ఉంటే ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాన్ని కలుగజేస్తాడు. ఏం చేస్తాడు ఆయన? చెప్పాలి. ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మనం ఫలభరితంగా మార్చబడతాం, దేవుని సన్నిధిలో అభివృద్ధి పొందుతాం. వాక్యం నిమిత్తం ఎప్పుడు కూడా మనము అభ్యంతర పడకూడదు. హల్లెలూయా.